హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్వర్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఇది మన ఛానల్కి వచ్చిన ఫస్ట్ రివ్యూ యూనిట్. ఇది టెక్నో క్యామన్ ఐఏఎస్ మొబైల్. సో దీని ప్రైస్ పరంగా, దీనిలో ఉన్న ఫీచర్స్ పరంగా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకు ఈ రోజే లాంచ్ అయ్యింది. దీని ప్రైస్ వచ్చేసి మనకు రూ. 6,799. బట్ ఇందులో మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్, అంతేకాకుండా కెమెరాలో మనకు బ్యూటీ మోడ్, పోర్ట్రేట్ మోడ్, సో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు నేను దీని అన్బాక్సింగ్, దీని కెమెరా రివ్యూ టోటల్గా ఇదే వీడియోలో మీకు అందించబోతున్నాను. సో వీలైనంత వరకు ఎండ్ వరకు చూసి కంపల్సరీ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ మనకు ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్స్లో మాత్రమే అవైలబిలిటీలోకి వీళ్ళు తీసుకొచ్చామని చెప్పారు. బట్ ఇది ఆన్లైన్లో మనకు ఎక్కడా కనిపించవు. సో బాక్స్ అయితే మనకు ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకు టెక్నో క్యామన్ ఐఏఎస్ అని కొన్ని వారంటీస్ అయితే ఇక్కడ మనకు బాక్స్ మీద ప్రింట్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకు జియో నుంచి కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు మేడ్ ఇన్ ఇండియా అని కొన్ని ఫీచర్స్, సో మొబైల్ యొక్క టోటల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు, ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరే చూడొచ్చు, మనకి ఇందులో ఫేస్ అన్లాక్ ఫీచర్, పోర్ట్రేట్ మోడ్, అలాగే ఇక్కడ 5.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఫుల్ వ్యూ డిస్ప్లే. ఇది మనకు టోటల్గా ఆండ్రాయిడ్ ఓరియో 8.1 బేస్ మీద అయితే రావడం జరిగింది. సో దాని కింద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3050 mAh బ్యాటరీ. ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, రైట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకా అలాగే కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసి ఇందులో మనకు ఏమేం కంటెంట్ ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇందులో ముందుగా మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేసి ఇందులో మనకి ఇంకా ఏమేమి కంటెంట్ ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. సో బాక్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక యూఎస్బీ కేబుల్, ఇది టైప్ సి కాదు, నార్మల్ యూఎస్బీ కేబులే. సో దీని తర్వాత మనకు చార్జర్, ఇది ఫాస్ట్ చార్జర్ కాదు, నార్మల్ చార్జర్, 5 వోల్ట్ 2 ఆంపియర్కి సపోర్ట్ చేస్తుంది. సో దీని తర్వాత మనకి ఇందులో ఒక సిమ్ ఎజెక్టర్ టూల్, అలాగే ఇందులో మనకు కొన్ని యూజర్ గైడ్స్, ఇంకా అలాగే కొన్ని వారంటీ కార్డ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా మనం మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో టాప్లో కనుక చూసుకున్నట్లయితే మనకు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అపేచర్ f2.0తో, దాని పక్కనే మనకు ప్రాక్సిమిటీ సెన్సార్, దాని పక్కనే మనకు ఇయర్ స్పీకర్, దాని పక్కనే మనకు ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. స్క్రీన్ వచ్చేసి మనకు 5.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఫుల్ వ్యూ డిస్ప్లే, ఇది ఫుల్ హెచ్డి అయితే కాదు. మొబైల్ బాటంలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్, దాని పక్కనే ఒక ప్రైమరీ మైక్, దాని పక్కనే 3.5 mm జాక్ అయితే ఉంటుంది. మొబైల్ రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, దాని కిందే మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. మొబైల్ టాప్ లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఏమీ ఉండవు. అలాగే మొబైల్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎటువంటి సిమ్ స్లాట్ అయితే లేదు. సో మనకు సిమ్స్ అన్ని మొబైల్ లోపల వచ్చేస్తాయి అనమాట. అంటే బ్యాక్ సైడ్ ఉన్న కవర్ ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, అపేచర్ f2.0తో, కింద మనకు డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ రావడం జరుగుతుంది. అలాగే దాని కింద టెక్నో బ్రాండింగ్ ఉంటుంది. దాని కిందే డిజైన్డ్ బై టెక్నో లిమిటెడ్ అని ఉంటుంది. దాని పక్కనే మనకు స్పీకర్ డ్రిల్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మనకు యాంటీనా బ్యాండ్స్ అయితే ఉండవు. సో దాని షేప్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ముందుగా అయితే నేను బ్యాక్ కవర్ రిమూవ్ చేస్తాను. సో ఒకసారి మీరు బ్యాక్ కవర్ యొక్క బిల్డ్ క్వాలిటీ చెక్ చేయొచ్చు. టోటల్గా మనకు గట్టి ప్లాస్టిక్తో రావడం జరుగుతుంది. సో కింద పడినా కానివ్వండి మనకు పగిలే ఛాన్స్ అయితే ఉండదు. సో అలాగే మనం ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మొబైల్ని చెక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఒక వోల్టీ సిమ్ని ఇన్సర్ట్ చేసి, ఇక్కడ మనం నార్మల్ సిమ్ కార్డ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ మైక్రో ఎస్టీ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసి 128 GB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇందులో 3050 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇది కూడా మనకు కవర్ అయి ఉంటుంది. కావాలనుకుంటే దీన్ని ఓపెన్ చేసి బ్యాటరీని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. దాని కిందే మనకు స్పీకర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను సిమ్ కార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసేసి ఒకసారి మొబైల్ అనేది ఆన్ చేస్తాను. సో ఆన్ చేసిన తర్వాత చూద్దాం మనకు వోల్టీ ఎలా వర్క్ అవుతుంది, అలాగే మనకు మొబైల్లో ఏమేం ఫీచర్స్ అనేవి ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను మొబైల్ పవర్ ఆన్ చేస్తాను. ఆన్ చేసేసి కాస్త ఫార్వర్డ్ చేసి డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ అనేది ఆన్ చేస్తాను. సో ఇక్కడ మీరే చూడొచ్చు, మొబైల్ అనేది టోటల్గా ఆన్ అయిపోయింది. సో ఇది టోటల్గా మనకు హై ఓఎస్ మీద రావడం జరుగుతుంది. బట్ ఇది బేస్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఓరియో 8.1. సో ఇక్కడ మనకు ఎక్కువగా అయితే బ్లోట్వేర్ ఉండదు. సో చూడడానికి చాలా తక్కువ బ్లోట్వేర్ ఉంటుంది. చాలా తక్కువ అప్లికేషన్స్ అనేవి మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను మొబైల్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనకు సిస్టమ్, ఇంకా అలాగే అబౌట్ ఫోన్ ఎలా ఉందనేది చెక్ చేస్తాను. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సో కిందికి కనుక స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మనకు సిస్టమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద కనుక ట్యాప్ చేసినట్లయితే ఇది మనకు 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. టోటల్గా మొబైల్లో ఉన్న ఫీచర్స్ అన్ని ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. పైన మీరు చూడొచ్చు హై ఓఎస్ అని ఉంటుంది. సో అలాగే ఇది ఆండ్రాయిడ్ ఓరియో 8.1 బేస్ మీద రావడం అయితే జరుగుతుంది. అలాగే మనం కిందికి స్క్రాల్ చేసి అబౌట్ ఫోన్ మీద కనుక ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనం డివైస్ నేమ్, మోడల్, ఇంకా అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తాను ఆండ్రాయిడ్ వర్షన్ మీద. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఆండ్రాయిడ్ ఓరియో సింబల్ కూడా కనిపిస్తుంది. అలాగే మనం సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కనుక చెక్ చేసినట్లయితే June 5th 2018 మనకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో ఈ మొబైల్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే నేను స్టోరేజ్ మీద ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ర్యామ్ 2GB ర్యామ్. ఇందులో మనకు 0.97 GB ఫ్రీ, అంటే దాదాపుగా 1 GB ఫ్రీ ఉంటుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ కనుక మీరు చెక్ చేసినట్లయితే 16 GBలో మనకు 10.15 GB ఇక్కడ మనకు అవైలబిలిటీలో ఉంది. అలాగే మనం ఇక్కడ SD కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసేసి దాదాపుగా 128 GB వరకు మన ఇంటర్నల్ స్టోరేజ్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఫేస్ అన్లాక్ ఫీచర్ని ఎనేబుల్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీనికోసం నా ఫేస్ని ఇక్కడ ఎన్రోల్ చేసిన తర్వాత చూద్దాం మనకు ఎంత ఫాస్ట్గా ఫేస్ అన్లాక్ ఫీచర్ అనేది వర్క్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుందని. సో ఇక్కడ విషయంలో అయితే నేను ఫేస్ అనేది ఎన్రోల్ చేశాను. సో దీని తర్వాత టోటల్గా బ్యాక్ వచ్చేసి మొబైల్కి లాక్ వేస్తాను. లాక్ వేసి ఒకసారి మనం పవర్ బటన్ని ప్రెస్ చేస్తే ఒక 1 సెకండ్ టైం తీసుకొని మనకు స్క్రీన్ లాక్ అనేది అన్లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అంత ఫాస్ట్గా అయితే వర్క్ అవడం లేదు, బట్ బెటర్ అని చెప్పవచ్చు మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫేస్ అన్లాక్ ఫీచర్. సో ఇప్పుడైతే నేను మొబైల్ యొక్క కెమెరా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ మనకు ఏఐ మోడ్ ఎలా పనిచేస్తుంది అనేది, బ్యూటీ మోడ్ ఎలా పనిచేస్తుంది అనేది కొన్ని ఇమేజ్ కూడా మీకు క్యాప్చర్ చేస్తాను. ఇక్కడ మీరు కొన్ని సెట్టింగ్స్ కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకు HDR మోడ్ ఉంది, పక్కనే మనకు ఫ్లాష్ లైట్ ఉంది. సో దాని పక్కనే మనకు సెట్టింగ్స్ ఉన్నాయి. ఇంకా అలాగే ఇక్కడ మనకు స్క్రీన్ కూడా ఉంది. 18:9, 4:3, 16:9లో మనం ఇమేజ్ అనేవి క్యాప్చర్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంది. సో దీని తర్వాత కింద మనకు కొన్ని ఫిల్టర్స్ కూడా ఇచ్చారు. కావాలనుకున్నప్పుడు మనం ఫిల్టర్స్ అనేవి యాడ్ చేసి కాస్త డిఫరెంట్గా ఇమేజ్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. వీటి కోసం సపరేట్గా ఇమేజెస్ అంటే లైక్ అప్లికేషన్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్యూటీ మోడ్ ఉంది, పనోరమా కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది ఈ మొబైల్లో. సో మనం బ్యూటీ మోడ్ని కూడా ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరే చూడవచ్చు, ఈ విధంగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో దీని తర్వాత నేను వీడియో మోడ్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసేసి ఇప్పుడు నేను ఇక్కడ 1080p నుంచి 720p 480p వరకు కూడా మనం వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను సెట్టింగ్స్లోకి వెళ్తాను. వీడియో క్వాలిటీ కనుక చెక్ చేసినట్లయితే 1920x1080 అంటే మనం 1080p వరకు కూడా ఇక్కడ నుంచి వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి కూడా వీడియోస్ రికార్డ్ చేయొచ్చు 1080pలో. ఇక్కడ నేను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఓపెన్ చేసేసి సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ 1080p వరకు కూడా మనం ఫుల్ హెచ్డి ప్లేస్లో కూడా మనం ఇక్కడ నుంచి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది యూజ్ చేసి వీడియోస్ అనేవి రికార్డ్ చేయొచ్చు. సో నేనైతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి రేర్ కెమెరా యూజ్ చేసి కొన్ని ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో ఒకసారి మీరు క్వాలిటీ చెక్ చేయొచ్చు. ఇవి డే లైటింగ్ కండిషన్లో దిగిన ఫొటోస్. ఇంకా అలాగే నేను పోర్ట్రేట్ మోడ్ ఎనేబుల్ చేసి కొన్ని పిక్చర్స్ అనేవి క్యాప్చర్ చేసుకున్నాను. సో పిక్చర్స్ మీద మీరు అంత హెవీగా అయితే తీసుకోలేము ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకా అలాగే ఈ కెమెరా కూడా అంత మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేయడం లేదని నేను అనుకుంటున్నాను. నాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉంది పిక్చర్స్లో. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బెటర్ అనే చెప్పాలి, బట్ మీరు రేర్ కెమెరా నుంచి కనుక ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు చెక్ చేసుకోవచ్చు మీరు, చాలా నాయిస్ అయితే ఇక్కడ మనకు క్యాప్చర్ చేస్తుంది. సో ఇలాగ నేను డే లైటింగ్ కండిషన్లో ఇంకా అలాగే లైటింగ్ లేని సిచ్యువేషన్లో కూడా కొన్ని ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో 1 by 1 ఇక్కడ మీరే చెక్ చేయొచ్చు. సో దీని తర్వాత నేను 1080pలో వీడియో కూడా రికార్డ్ చేశాను. సో వీడియో డిపార్ట్మెంట్ మాత్రం సూపర్బ్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు వీడియో క్వాలిటీ చాలా బాగుంది 1080p. నెక్స్ట్ అలాగే నేను CPU Z అనేది ఇన్స్టాల్ చేశాను. సో ఇన్స్టాల్ చేసి ఇక్కడ నేను సెన్సార్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఓన్లీ 3 సెన్సార్సే ఉన్నాయి. యాక్సిలోమీటర్, లైట్ సెన్సార్, ఇంకా అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్. సో మిగిలిన సెన్సార్స్ అన్ని ఇక్కడ మనకు వీళ్ళు స్కిప్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం ఇందులో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేద్దాం. సో ఇందుకోసం నేను ఒక సాంగ్ అనేది ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఇందులో మనకు సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. సో విన్నారు కదా దీని సౌండ్ క్వాలిటీ. అలాగే దీని డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు హెచ్డి ప్లస్ ఫుల్ వ్యూ డిస్ప్లే, అంటే ఇది 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. ఇందులో మనకు వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి, ఇక్కడ మీరే చెక్ చేయొచ్చు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు హెచ్డి ప్లస్ డిస్ప్లేతో సో మంచి ఫీచర్స్ మొబైల్ అని చెప్పొచ్చు. అలాగే మీరు ఒకవేళ హెవీ గేమర్ అయితే మాత్రం ఈ మొబైల్ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఇందులో మనకు మీడియాటెక్ ప్రాసెసర్ 6739 ప్రాసెసర్ ఇది. సో హీటింగ్ ఇష్యూస్ అయితే చాలా ఉంటాయి మీరు ఒకవేళ హెవీగా గేమ్స్ ఆడే వాళ్ళు అయితే.
సో నార్మల్గా మీరు కాల్స్ కానివ్వండి, చాటింగ్ కానివ్వండి, అటువంటి వాటికైతే ఈ మొబైల్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే నేను ఈ వీడియోలో మీకు టెక్నో మొబైల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. నాకు తెలిసి మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటుంది. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కంపల్సరీ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.